కాబట్టి ఒక స్టెప్ ముందుకు వేసి కాల్పుల విరమణ రెండు వైపుల నుంచి ఉంటుంది అని ప్రకటిస్తే ఇవాళ ఉన్న పరిస్థితి మెరుగు కావచ్చు అనేది మేము అనుకుంటూ దాన్ని విశ్వసిస్తూ మేము ఈ ప్రెస్ ద్వారా కేంద్ర కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రత్యామ్నాయాన్ని మీరు పరిశీలించాలి, దీన్ని మీరు ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలని రాహుల్ గాంధీ గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, తెలంగాణలో ఉండే మన ముఖ్యమంత్రి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దాని కొరకే ఈ శాంతి చర్చల సందర్భంలో ఇది కూడా ఒక మీడియా ద్వారా ఇది సమాజంలో ఒక చర్చ జరగాలి. మొదటి నుంచే మనం చెప్తున్నది ఏంటంటే శాంతి చర్చలు సక్సెస్ఫుల్ కావాలన్నా లేదా ఇలాంటి ప్రయోగం సక్సెస్ఫుల్ కావాలన్నా పౌర సమాజం యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. తెలంగాణ సమాజానికి మేము చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే దీని గురించి మీరు చాలా లోతుగా చర్చించాలి. ప్రజల చైతన్యం ఎలా ఉండాలంటే ఇలాంటి సంఘటన జరిగి రాజ్యాంగం పూర్తిగా విస్మరించి రేపు రాజ్యాంగమే విధ్వంసం అయితే మనందరం ఏమవుతాం? పౌర సమాజం ఆ దృష్టితో ఆలోచించి కాన్షియస్గా ఈ డిమాండ్ని చర్చించడమే కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేటువంటి ప్రయత్నించాలి. కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెట్టవలసిందిగా పౌర సమాజానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే ఈ పత్రికా సమావేశంలో ప్రధాన ఉద్దేశం. ఇది పూర్వ విద్యార్థులు, రాడికల్ సంఘానికి చెందిన పూర్వ విద్యార్థులు ఈ చొరవ తీసుకొని ఇది చేస్తే బాగుంటుంది అని వాళ్ళ ఈ పత్రికా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మీరు కూడా దీనికి సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో మరింత శాంతియుత వాతావరణం, దేశంలో కూడా ఒక శాంతియుత వాతావరణం రావాలని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ ఉద్దేశాలతో, ఈ ఆశయాలతో మనం ముందుకు పోవాల్సి ఉంటుంది.